హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మీ కేవీఆర్ ఫార్మ్స్. మీరందరూ బాగుండాలి, బాగున్నారనుకుంటున్నాను. ఎందుకంటే తెలుసు కదా, మీరందరూ బాగుంటేనే నేను బాగుంటాను. ఈ వీడియోలో కనుక చూసుకున్నట్టయితే మంచి క్వాలిటీ గల పుంజిని లక్కీ డ్రాలో పెట్టుకోవడం జరిగింది. మీ ముందుకు ఈరోజు మంచి క్వాలిటీ గల పటా పుంజిని తీసుకురావడం జరిగిందండి. మీ అందరికీ అర్థమవుతుంది. వీడియోలో కనుక చూసుకున్నట్టయితే క్వాలిటీ అనేది మంచి బ్రీడింగ్ క్వాలిటీ. రేపు పెరిగి పెద్ద అయిన తర్వాత ఎవరికైతే వస్తుందో వారి చేతిలో ఒక మంచి బ్రీడర్ ఉన్నట్టే. ఎందుకంటే 10 నెలలకే చూశారు కదా ఎంత బాడీ విడబడింది అనేది. డబుల్ బాడీ పుంజు, హెవీ బోన్ పుంజు, మంచి ఈకగల పుంజు అండి. మంచి వయసులో ఉంది, 10 నెలల వయసు. కేవలం 10 నెలల వయసుకే బాడీ అనేది బాగా విడబడింది. ఇంకా బాగా విడబడిద్దండి. ఎత్తు విషయానికి వస్తే 23 సైజు ఉంటుంది ఖచ్చితంగా. డబుల్ బాడీ పుంజు, కోడి కాకి డ్యాగ కిందకు వస్తుందండి. రంగు విషయానికి వస్తే కోడి కాకి డ్యాగ కిందకు వస్తుంది. ఇకపోతే ఈ డ్రాలో పార్టిసిపేట్ చేయాలనుకున్నవారు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి. గూగుల్ పే కానీ ఫోన్పే కానీ పేమెంట్ చేయొచ్చండి. చాలామంది చేస్తున్న పొరపాటు ఏంటంటే పేరు లేదా ఊరు కానీ లేదా ఫోన్ నెంబర్ కానీ ఏదో ఒకటి మర్చిపోతున్నారు. నేను అర్థం చేసుకోగలను. కొత్తవారు వస్తున్నారు, వారికి అర్థం కావట్లేదని నేను అర్థం చేసుకోగలను. అందుకనే ఈ వీడియోలో క్లుప్తంగా చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మీరు పేమెంట్ చేశాక మీ యొక్క పేరు, ఊరు, ఫోన్ నెంబర్ని కూడా నాకు వాట్సాప్ చేయండి. ఎందుకంటే నేను ఎంట్రీ చేసుకునే రోజున ఎంట్రీ చేసుకొని మీకు తిరిగి వాట్సాప్ చేయాలి. నేను డ్రా బాక్స్లో వేసుకున్నప్పుడు మీ పేరు కనుక వస్తే 10 మందికి అనౌన్స్ చేయాలి కదా. మరి మీ పేరు, ఊరు, పలానా ఊరికి వాళ్ళకి పలానా ఫోన్ నెంబరు అనేది ఉంటే నేను చెప్పగలను. ఎందుకంటే మీరు డబ్బులు కడుతున్నారు. మీరు అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్క రూపాయి కూడా విలువైంది. సో మీరు ఎవరు ఎన్ని టోకెన్స్ అయినా పార్టిసిపేట్ చేయొచ్చండి. అన్లిమిటెడ్ టోకెన్స్. డ్రా వచ్చేసరికి ఏప్రిల్ 2వ తారీఖున సాయంత్రం 5 గంటలకు మన యూట్యూబ్ ఛానల్ కేవీఆర్ ఫార్మ్స్ 1957 యూట్యూబ్ ఛానల్లో లైవ్ తీయబడుతుంది. అందరూ కూడా పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం ట్రై చేయండి లైవ్లో పార్టిసిపేట్ చేయడానికి. ఎవరు కూడా కంగారు పడొద్దండి. కొత్త వారికి చెప్తున్నాను ఈ విషయం. పాత వారందరికి కూడా అలవాటే. నేను ఎంట్రీ చేసుకున్నప్పుడు మాత్రమే రిప్లై చేస్తాను. ఎందుకంటే మీరు ఫోన్పే చేసి గూగుల్ పే చేసి వెంటనే రిప్లై ఎక్స్పెక్ట్ చేసి కంగారు పడుతున్నారు. నేను ఇన్ కేసు ఓపెన్ చేసి మీకు రిప్లై చేశానంటే మీది హైలైట్ అవ్వదు. మెసేజ్ హైలైట్ అవ్వకపోవడం వలన నేను ఎంట్రీ చేసుకునే టయానికి మీరు మిస్ అవుతారు. సో నాకు అది ఇష్టం లేదు.